ఓజీ 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 25 కిలోమీటర్స్ వెళ్తున్నాం ఇప్పుడు సినిమా చూడడానికి. బాగా ఆకలి మీద ఉన్నాం ఇప్పుడు. కరెక్ట్పూర్ వెళ్ళాడన్నా. కరెక్ట్పూర్ వెళ్ళి కూడా చూస్తున్నారు బ్రో సినిమా ఇక్కడ రిలీజ్ చేయకపోతే. హిందీ కూడా వెళ్ళిపోయారు కొంతమంది. ప్రొడ్యూసర్ డివివి గారు కొంచెం ఒకవేళ చూడండి, ఇక్కడ తెలుగు సినిమా రిలీజ్ అవ్వకపోతే అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వలేదు. చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏందండి ఇది? ఎవరండి పిఆర్? ఎవరండి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవడు అసలు? ఎవరికి ఇచ్చారు? ఒక్క స్క్రీన్ వేయలేదు. ఒకటి వేసారు లాస్ట్ లో, పొద్దున్న వేసారు. అది కూడా పరిగెత్తుని వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు సినిమా ఆఫీస్ నుంచి. ట్యాగులు కూడా తీయలేదు. భోజనం లేదు సార్. ఇప్పుడు 8 గంటలకి వస్తా సినిమాకి. 8కి వెళ్ళి ఎప్పుడు తింటా, ఏం చేస్తాం? పోనీలే, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. సరే అయితే వెళ్తాం, తర్వాత వెళ్తాం. బాయ్ బాయ్. ఎక్కువ ఉంది, వచ్చేటోడు ఖాళీగా ఉండొచ్చు మేబీ. అప్పుడు సినిమా ఎలా ఉందో రివ్యూ చెప్తాం. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు రివ్యూ కాదు, ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉందో చూసేస్తాం అనుకో. గుద్దేరా గుద్దే. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. వాషింగ్ బాగలేదు. ఫ్లైఓవర్ మీద ఉన్న గాల్లో నేను కలకత్తాకి వచ్చి 2 years అయింది. జనాలు ఎంత ఎలా అనడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను యాక్చువల్లీ థియేటర్ లో. ఐఎస్టీ షిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ నుంచి. ఒక ఆల్మోస్ట్ 40 kilometers దూరం ఉంటుంది. అక్కడ నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చూసారు బ్రో సినిమా. మామూలు అసలు. అదే కదా, ఫస్ట్ టైం ఆ థియేటర్ అనేది ఒకటి ఉందని కూడా తెలీదు. కానీ వర్త్ ఇట్ బ్రో. ఇంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాం, వర్త్ ఇట్. కన్ఫర్మ్ థియేటర్ అసలు పవన్ కళ్యాణ్ 15 నిమిషాలు డైలాగ్ ఉంటాయి బ్రో. అంతే, 15 అంటే 15 నిమిషాలు మొత్తం. ఆ కంటి చూపు యాక్షన్ అంటే అదే సినిమా మొత్తం. అందరూ ఓజీ ఓజీ అంటూనే ఉంటారు ఇక. అది కేంద్ర ప్రసాద్ డైలాగ్ ని బాగా సీరియస్ తీసుకుంటున్నాడు ఇడు. మొత్తం అసలు సినిమాలో ఒక డైలాగ్ కూడా లేకుండా, కథ లేకుండా జస్ట్ అలా నడిపి సినిమా తీసాడు. కన్ఫర్మ్ అందరూ వెళ్ళండి. ఓజీ బాగోలేదు.